నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన కావూరి సాంబశివరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన చంద్రబాబు మనోధైర్యం చెప్పి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన సీఎం. డ్రగ్స్ పార్టీలో అడ్డంగా దొరికిపోయిన పుట్టా మహేష్ యాదవ్ తో ఎంపీ పదవికి రాజీనామా చేయించాలి. వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైభవంగా స్నపన తిరుమంజనం. అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకున్న భక్తులు. తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అందరం కలిసికట్టుగా నిలబడదాం. ముస్లిం సోదరులకు పిలుపునిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన కేంద్ర మాజీ మంత్రి సీనియర్ రాజకీయవేత్త కావూరి సాంబశివరావు కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. హైదరాబాద్ లోని కావూరి నివాసానికి వెళ్లిన సీఎం ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి శ్రద్దాంజలి అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రిగా, పార్లమెంటు సభ్యునిగా కావూరి సాంబశివరావు దేశానికి, రాష్ట్రానికి అందించిన సేవలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ పార్టీలో అడ్డంగా దొరికిపోయారని మాజీ ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. రాజమండ్రిలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై చంద్రబాబు తీరుపై ధ్వజమెత్తారు. సాక్షాత్తు ఎంపీ పుట్టా మహేష్ ఇతర మాజీ ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలతో కలిసి రేవ్ పార్టీలో డ్రగ్స్ సేవిస్తూ పోలీసులకు చిక్కడం రాష్ట్రానికి అవమానకరమని మండిపడ్డారు. బయట డ్రగ్స్ నిర్మూలన గురించి ఉపన్యాసాలు ఇచ్చే చంద్రబాబు లోపల ఇలాంటి డ్రగ్స్ బానిసలను చట్టసభల్లో కూర్చోబెట్టారని ధ్వజమెత్తారు. చూడండి, వీళ్ళు చెప్పే అన్ని శ్రీరంగ నీతులు. ఇక్కడ సాక్షాత్తు ఈ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానము మాజీ చైర్మన్ కొడుకు. అంటే ఏ రకంగా విషయాలు బయటకు వస్తున్నాయి, వెలుగులోకి వస్తున్నాయి అనేది కనబడతా ఉంది. నేను ఇవాళ ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇప్పుడు దాకా తెలుగుదేశం పార్టీ ఏం స్పందించింది? వాళ్ళ తాలూకా లా మేకర్, పార్లమెంట్ లో లా మేకర్ ఎందుకు పార్లమెంట్ సభ్యుడి కింద ఇంకా ఇప్పుడు దాకా రాజీనామా ఎందుకు చేయించలేదని ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అతనికి బాధ్యత లేదండి? ఒక డ్రగ్స్ అని అంటే అదొక భూతాన్ని నిర్మూలించాలి అని నెత్తి నోరు కొట్టుకుని వీళ్ళంతా కూడా బయట ప్రచారాలు చేస్తూ ఉంటారు. కానీ లోపల జరిగే తంతు ఏంట్రా అంటే సాక్షాత్తు వాళ్ళ ఎంపీ పట్టుబడిన సందర్భం. మళ్ళీ బ్లడ్ శాంపిల్స్ లో కూడా పోలీసుని కూడా నేను అర్జ్ చేస్తా ఉన్నా, అపీల్ చేస్తా ఉన్నా. ఏ రకమైన రాజకీయ ఒత్తిళ్లకు కూడా లొంగవద్దు. మీరు చేయాల్సిన డ్యూటీ మీరు చేయండి. దీని వెనకాల డ్రగ్స్ నెట్వర్క్ కి ఎవరు వెనకాతలు ఉండి ప్రొటెక్ట్ చేస్తా ఉన్నారు, ఈ డ్రగ్స్ మాఫియాని ఎవరు కంట్రోల్ చేస్తా ఉన్నారు, ఇవన్నిటిపైన కూడా దృష్టి సారించి వాస్తవాలు బయటికి తీసుకురావాలి. దేశ ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. రాజకీయ ఒత్తిళ్లు నేను పెద్దగా చెప్పనవసరం లే. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారితో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హాట్ లైన్ సంబంధాలు ఉన్నాయి. ఆయన రేవంత్ రెడ్డి గారు నేరుగా వాళ్ళ అసెంబ్లీలోనే పేర్కొన్నాడు, నాకున్న మంచి పరిచయాలు, నాకున్న చంద్రబాబు నాయుడు గారితో ఉన్న సత్సంబంధాలతో రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని మధ్యలో ఆపు చేయించానని చెప్పిన సందర్భం ఎంత దారుణమో చూడండి. సాక్షాత్తు వాళ్ళ స్టేట్ అసెంబ్లీలో తెలంగాణలో వాళ్ళ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పిన సందర్భం. దాని గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గాని లేకపోతే మంత్రులు గాని నీళ్లు నవ్వులేలు తప్పితే వాస్తవాలు బయటికి రాల. అంటే ఈ రకమైన హాట్ లైన్ సంబంధాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీతో కూడా హాట్ లైన్ సంబంధాలు ఉన్నాయి. ఆయన ఏ రకంగా అయితే దాన్ని వాళ్ళ తాలూకా ఎంపీని ప్రొటెక్ట్ చేసుకునే దాంట్లో చాలా బిజీ అయిపోయారు. దాన్ని ఒక మీడియా, వాళ్ళకు సంబంధించిన ఎల్లో మీడియాతో కూడా ఒక నెరేటివ్ ను కూడా డ్రైవ్ చేసే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టారు. అది ఇండివిజువల్ సమస్య, మా సమస్య కాదు అనే విధంగా మాట్లాడే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నారు. నేను ఇవాళ సూటిగా అడుగుతా ఉన్నా, మీ తాలూకా ఎంపీతో
ఎప్పుడు రాజీనామా చేపిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అని ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ ఆయనకి రేస్ చేస్తా ఉన్నా. రెండో అంశము, అసలు తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్ లో కూడా మేము నెత్తి నోరు కొట్టుకుంటా ఉన్నాం. మీరు కాలేజెస్ లో అయితే కానివ్వండి, మామూలు యూత్ కి అలవాటు అయ్యే కార్యక్రమం, మొత్తం వాళ్ళ భవిష్యత్తులో కాలరాసే కార్యక్రమం ఈ నెట్వర్క్ జరుగుతూ ఉంది. దీన్ని డ్రగ్స్ ని మొత్తం ఎరేస్ చేయాలి, ఎలిమినేట్ చేయాలి అని చెప్పి మేము పోరాటం చేస్తా ఉన్నాం. మరి మా టైంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు డ్రగ్స్ ఎవరైతే ఆ పెడ్లర్స్ ఉన్నారో వాళ్ళని ఎప్పటికప్పుడు పట్టుకుని పేపర్లు కూడా వచ్చిన సందర్భాలు, ఎప్పటికప్పుడు దీనిపైన కట్ థ్రోట్ గా ఉండే సందర్భాలు. మరి ఇవాళ గాలికి వదిలేశారు. ఇవాళ మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్ లో మద్యం ఏరులై పారుతా ఉంది. వీధికి ఒక బెల్ట్ షాపు, ప్రతి చోట మీరు చూడండి ఎంఆర్పి ధరల కన్నా ఎక్కువ అమ్ముతా ఉన్నారు. వాళ్ళు రాజమండ్రియే పెద్ద క్లియర్ ఎగ్జాంపుల్. హైదరాబాద్ శివారు మొయినాబాద్ లోని ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్స్ పార్టీ ఘటనలో పట్టుబడిన ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కైకలూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. డ్రగ్స్ టెస్ట్ లో కూడా ఆయనకు పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయిందని పేర్కొంటూ టీడీపీ ఇప్పుడు రాజకీయ పార్టీగా కాకుండా తెలుగు డ్రగ్స్ పార్టీగా మారిపోయిందని అభివర్ణించారు. నిన్న మొయినాబాద్ కేసులో, ఫామ్ హౌస్ కేసులో టీడీపీ ఎంపీ మన పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారికి ఈ డ్రగ్స్ తీసుకుంటూ ఆ పార్టీలో పాల్గొనటం, ఆ పార్టీలో తెలంగాణ పోలీసు వారు దాడి చేయటం, ఆ దాడిలో డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఈయనకు పాజిటివ్ వచ్చినట్టుగా నిర్ధారణ చేయటం, ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పోలీసు వారు నిర్ధారణ చేయడం జరిగింది. అందులో బ్లడ్ శాంపిల్లో కూడా టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్కు డ్రగ్స్ పాజిటివ్ అని కూడా నిర్ధారణ చేయడం జరిగింది. ఇది పోతే ఇలా ఈ రకంగా ఈ పుట్ట మహేష్ యాదవ్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులుగా ఇక్కడ ఎన్నిక కావడం, ఈ ఎన్నిక అయ్యేందుకు ముందు ఎన్నికల్లో ఆయన చెప్పినటువంటి మాటలు, పెద్దలు చెప్పినట్లుగా ఆయన చెప్పినవి ఏంటంటే, ఈ రాష్ట్రం అంతా, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా డ్రగ్స్తో ఇక్కడ ఉన్న యువత అంతా కూడా నాశనం అయిపోతున్నారు. 2107 మంది ఇప్పటికే ఈ డ్రగ్స్ వల్ల చనిపోయారు. నాకు ఓటేసి నన్ను గెలిపిస్తే డ్రగ్స్ లేని పార్లమెంటు నేను ఇక్కడ మీకు సేవలు అందిస్తానని చెప్పడం జరిగింది. అంటే ఎన్నికల ముందు చెప్పిన మాటలు ఎన్నికలైన తర్వాత ఏమిటంటే, కేవలం ఈ డ్రగ్స్కు బానిసలైపోయి, బానిసలవ్వటమే కాకుండా కొంతమందిని సుదూర ప్రాంతాల నుంచి కూడా తీసుకొచ్చి ఈ ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేయటం అనేది వీళ్ళకు మొదటి నుంచి ఉన్నటువంటి ప్రధాన అలవాటు అయినటువంటి విషయం ఇప్పుడు మనందరికీ తెలుసు. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ యొక్క ఏలూరు పార్లమెంట్ నుంచి, ఈ పార్లమెంట్ పుట్టిన దగ్గర నుంచి అనేక మంది మహానుభావులు ఈ పార్లమెంట్ సభ్యులుగా సేవలు అందించారు. ఇంతమందే కాదు, దేశ చరిత్రలో ఎక్కడ తీసుకున్నా, ఇక్కడే కాదు దేశ చరిత్రలో తీసుకున్నా, ఒక గౌరవ పార్లమెంట్ సభ్యుడు డ్రగ్స్ తీసుకుని ఆ డ్రగ్స్ పార్టీలో దొరకటం, వెంటనే మరి పోలీసు వారు పట్టుకుని వాళ్ళకి పరీక్షలు చేస్తే పాజిటివ్గా నిర్ధారణ అవటం అనేది ఈ దేశ చరిత్రలో మొదటి పార్లమెంట్ సభ్యుడిగా పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారిని ఈ రోజున దేశం అంతా కూడా ఈ రోజున గుర్తించాలా. ఎందుకంటే కేవలం ఈ డ్రగ్స్ తీసుకునేటువంటి పార్లమెంట్ సభ్యుల్లో ముందు వరుసలో ఉన్నాడు పాపం, మొదటి వరుసలో. దానికి మన ఏలూరు పార్లమెంట్ చరిత్రలో మన ఆంధ్రప్రదేశ్ లాగా సిగ్గుపడే పరిస్థితి వచ్చేసింది. కానీ ఈ ఏలూరు పార్లమెంట్లో ఇవాళ ప్రజలందరూ కూడా అసహించుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు ఈ గౌరవ పార్లమెంట్. ఇక తెలుగుదేశం పార్టీ అంటే రాజకీయ పార్టీగా కాదు, ఇప్పుడు కేవలం తెలుగు డ్రగ్స్ పార్టీలా మారిపోయింది. ఏకంగా ఏలూరు టీడీపీ ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ హైదరాబాద్ డ్రగ్స్ పార్టీలో పట్టుబడటం, ఈ డ్రగ్స్ పార్టీలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఇదంతా కూడా చాలా ఆలోచన చేయాలి. రాజస్థాన్కు చెందినటువంటి ఆయన మిత్రుడు మాజీ ఎమ్మెల్యే నితీష్ శర్మతో ఈ డ్రగ్స్ పార్టీ పెట్టారు. పెట్టింది వాస్తవేగా. ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ అని కూడా నేను తేలింది. మహేష్ యాదవ్ డ్రగ్స్ వాడినట్లుగాను, పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లుగాను నిర్ధారణ అయిన మాట వాస్తవం కదా. ఒక పార్లమెంట్ సభ్యుడై ఉండి భయంకరమైన డ్రగ్స్ పార్టీని
నిర్వహించడం, అందులో పాల్గొనటం, అడ్డంగా దొరికిపోవటం ఆషామాషి విషయం కాదు. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఏంటంటే, మీ గౌరవాన్ని కాపాడుకోవాలంటే మీరు డ్రగ్స్ వాడుతూ డ్రగ్స్ పార్టీ పెట్టి పాజిటివ్గా దొరికిన మీరు ఎంపీ గారు వెంటనే రాజీనామా చేయాలి, ప్రజలకు క్షమాపణ చెప్పాలి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం 32వ వార్డ్ కడకట్ల ద్వారకా నగర్లో నిర్మించిన స్విమ్మింగ్ పూల్, నూతనంగా నిర్మించిన సీసీ రోడ్ నిర్మాణ పనులను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్విమ్మింగ్ పూల్ ను త్వరలో రాష్ట్ర మంత్రులతో ప్రారంభోత్సవం చేయిస్తామన్నారు. ప్రజల సౌకర్యార్థం నియోజకవర్గంలో దాతల సహకారంతో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. స్విమ్మింగ్ పూల్ కూడా పూర్తిగా అయిపోయింది. మరి గౌరవ మంత్రులను ఎవరినైనా పిలిచి ఓపెన్ చేసుకునే ఉద్దేశంతో ఇది ఆగింది. ఈ రోడ్డు కూడా అయిపోతుంది. ఈ రోడ్డు ఓపెన్ అయిన వెంటనే అది కూడా చేస్తామని చెప్పి, అదేవిధంగా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఒక ఐకాన్గా ఉండాలి. ఇది స్విమ్మింగ్ పూల్ సెంటర్ కడకట్ల. అంతకుముందు ఎలా ఉండేది ద్వారకా నగర్ అనేది మీ అందరికీ తెలుసు. 2014-19 వరకు ఉన్న టైంలో మనం ఈ రోడ్లని ఇక్కడ ఒక వైఎస్ఆర్ ట్యాంక్ని అన్నీ ఏర్పాటు చేసాం. ఇక్కడ నీటికి ఇబ్బంది లేకుండా నీరు వచ్చేది కాదు ఈ ప్రాంతానికి. అప్పుడు గౌరవ ఎంఈ గారు, కమిషనర్ అందరూ కలిసి సంయుక్తంగా ఇప్పుడు ఎలాగైతే అధికారులతో కలిసి పనిచేస్తూ ఉన్నామో, ఆ రోజు కూడా అధికారులు, ప్రజలు, మనం కూడా మమేకమై ఈ ఎల్ఈడి లైట్లు వేయించాం. అదేవిధంగా ఈరోజు స్విమ్మింగ్ పూల్ కడతా ఉన్నాం, ఇండోర్ స్టేడియం కడతా ఉన్నాం. దాంట్లో భాగంగా ఇవాళ క్రికెట్ స్టేడియం కూడా డెవలప్ చేస్తాం. అదేవిధంగా హై స్కూల్ని దాదాపుగా 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తూ ఉన్నాం. అదెందుకు 6 అడుగులు లోతుండే గొయ్యిని పూడ్చి దాంట్లో వాకింగ్ ట్రాక్లు, ఫౌంటైన్, గేమ్స్ అన్ని రకాలుగా ఒక పోలీస్ ట్రైనింగ్ అవ్వాలంటే తాడేపల్లిలో అయ్యే విధంగా ఒక మోడల్ స్కూల్గా కూడా దాన్ని రాష్ట్రంలో మొట్టమొదటి స్థానం తీసుకొచ్చే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. మీ అందరి సహకారంతో మళ్ళీ ఈ పట్టణాన్ని తిరుగులేని విధంగా అభివృద్ధి దూసుకెళ్ళడానికి మీ అందరూ సహకరించాలని కోరుకుంటూ, ఇండోర్ స్టేడియంను కూడా మనం ప్రారంభించుకుంటూ అది కూడా పూర్తయింది. ఇంకా చిల్లరగా మళ్ళీ పనులు దాంట్లో యోగా సెంటర్ పెట్టాలని యోచన చేస్తూ ఉన్నాను. తప్పకుండా ఏదో ఒకటి మన ప్రజలకి నిరంతరం ఏదో ఒకటి చేయాలని తపన పడేదానికి మీ అందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.